నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ చంద్రన్న బీమాకు సంబంధించి దాని యొక్క స్టేటస్‌ని మనం ఆన్‌లైన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే ఇప్పుడు మనం చంద్రన్న బీమా అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. చంద్రన్న బీమా అనేది ఇది పూర్తిగా ప్రభుత్వ బీమా పథకం అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పేద అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాల్లో ఎవరైనా సరే ప్రమాదానికి గురైతే ఈ బీమాను అయితే వర్తిస్తుంది అనమాట. ఒకవేళ లబ్ధిదారుడు ప్రమాదం కారణంగా మరణిస్తే లేదంటే శాశ్వత వైకల్యంతో బాధపడుతుంటే ఈ బీమా మొత్తాన్ని లబ్ధిదారుడు కుటుంబానికి అయితే అందించడం జరుగుతుంది అనమాట. ఈ చంద్రన్న బీమా కింద ఎంత కవరేజ్ అవుతుందని మనం చూసుకున్నట్లయితే 1,50,000 నుంచి 10 లక్షల వరకు అయితే ఈ బీమా కింద కవరేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది చంద్రన్న బీమాకి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇది వెబ్సైట్ యొక్క లింకు. ఈ లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ సెర్చ్లో 2021-22 అలాగే 2022-23 23-24 అని ఉంది. సో మీరు ఏ సంవత్సరం చెక్ చేయదలుచుకున్నారో ఆ సంవత్సరం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ద్వారా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర రైస్ కార్డు ఉంటుంది కదా, అంటే రేషన్ కార్డు ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డు ద్వారా కూడా మనం ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీ నేమ్ ద్వారా కూడా మీరు ఆన్లైన్ ద్వారా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ చంద్రన్న బీమా అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే విషయాలు అయితే మనకైతే అక్కడైతే చూపిస్తాయి అనమాట. ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా చంద్రన్న బీమా యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.